హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి మంజిష్ట గురించండి. ఏంటి మంజిష్ట అని అనుకుంటున్నారా? అదేనండి, ఆయుర్వేద మూలిక మంజిష్ట గురించండి. ఈ మంజిష్ట మూలిక లేత ఎరుపు రంగులో ఉంటుంది. ఈ మంజిష్ట మూలికను సౌందర్య సాధనం అని కూడా పిలుస్తారు. మంజిష్ట వేరు మరియు బెరడులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయండి. దీనిని సౌందర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది రక్తాన్ని శుద్ధిపరుస్తుంది. గాయాలు అయిన చోట రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ మంజిష్ట చూర్ణం వాడటం వల్ల చర్మరోగాలు రాకుండా అరికడుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. శరీరంలో పుళ్ళు మరియు గాయాలను మాన్పుతుంది. ఫైల్స్ను అరికడుతుంది. మొటిమలు, మచ్చలు, నల్ల మచ్చలు, సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులకు మంజిష్ట చూర్ణాన్ని పైపూతగా లేదా కడుపులోకి తీసుకోవడం వల్ల అతి త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే చర్మ వ్యాధులకు సంబంధించిన బొల్లి మరియు బొల్లికి సంబంధించిన తెల్ల మచ్చలకు ఈ మంజిష్ట చూర్ణం దీర్ఘకాలం పాటు కడుపులోకి తీసుకోవడం వల్ల తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యంగా మన ఆడవాళ్లలో మెనోరేజియా సమస్య ఉన్నప్పుడు, అదేనండి నెలసరి సమయంలో అధిక రక్తస్రావం గురించి, ఈ ఔషధాన్ని ఉదయం మరియు సాయంత్రం తీసుకోవడం వల్ల మెనోరేజియా సమస్య నుండి బయటపడవచ్చు. రక్తంలో మార్పులు ఉండటం వల్ల రక్తాన్ని శుద్ధిపరచడానికి ఈ మంజిష్ట చూర్ణం లేదా కషాయ రూపంలో తీసుకోవచ్చండి. అలాగే సోబి మచ్చలు చర్మం మీద వస్తుంటాయి కదా, వాటికి కూడా ఈ ఔషధం పనిచేస్తుంది. ఇది కూలింగ్ ఏజెంట్ అని కూడా చెప్పవచ్చు. రక్తంలో ఉన్న మలినాలను బయటకు పంపివేయబడతాయి. ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ దశలో గుండెకి సంబంధించిన రుగ్మతలను తొలగిస్తుంది. ఏ చర్మ వ్యాధులకైనా మంజిష్ట చూర్ణాన్ని కషాయం రూపంలో లేదా చూర్ణం రూపంలో పరగడుపున మరియు సాయంత్రం తీసుకోవడం వల్ల వ్యాధి యొక్క తీవ్రతను పూర్తిగా అరికడుతుంది. ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మం నల్లగా మారుతుంది. అప్పుడు ఈ ఔషధాన్ని వాడటం వల్ల చర్మం యొక్క నలుపు రంగు తగ్గి శరీరం కాంతిని ఏర్పరచుకుంటుంది. చుండ్రు మరియు తెల్ల జుట్టు సమస్య ఉన్నప్పుడు గోరింటాకు పౌడర్లో ఈ మంజిష్ట చూర్ణం వేసి స్కాల్ప్కి హెన్నా రూపంలో పెట్టడం వల్ల అతి త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధులు, కాస్మెటిక్ వ్యాధులు, పగుళ్ళు, వాపులు, జుట్టుకి సంబంధించిన వ్యాధులు, గాయాలు, శరీరంలో వేడి లేదా మంటలు, డయాబెటిక్, వాతదోషం వల్ల వచ్చే నొప్పులు, కిడ్నీలో స్టోన్స్, కడుపులో నులుపురుగులు, కామెర్లు, మూత్ర విసర్జన సమయంలో మంటలు, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్, ఫైలేరియా, మూర్ఛ, కంటికి సంబంధించిన వ్యాధులు మొదలగువన్నిటికీ ఈ మంజిష్ట చూర్ణం చక్కని పరిష్కారం. ఈ మంజిష్ట చూర్ణం లేదా కషాయ రూపంలో తీసుకోవచ్చు. వ్యాధి మరియు వ్యాధి రుగ్మతను బట్టి మంజిష్ట ఔషధాన్ని తేనె కానీ, పాలు కానీ, బెల్లం కానీ కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మంజిష్ట చూర్ణాన్ని కషాయ రూపంలో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ముందు రోజు రాత్రి 1 గ్లాసు మంచినీళ్లలో 1/2 స్పూన్ మంజిష్ట చూర్ణం వేసి రాత్రి అంతా నానబెట్టి మరునాడు ఉదయం పరగడుపున ఆ వాటర్ని త్రాగాలండి. ఈ ఔషధాన్ని ఏ రూపంలో తీసుకున్నా చక్కని ఫలితాలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.